అందరికీ నమస్కారం. సుదీర్ఘంగా 4.5 గంటల సేపు జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరిగి అనేకమైనటువంటి విషయాల మీద చర్చించడం జరిగిందని చెప్పి తెలియచేస్తున్నాను. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంపిక చేశారు. అధికారం చేపట్టి 7 మాసాలు పూర్తయింది. గత 5 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసాన్ని సరిచేసుకుంటూ పోతూ 7 మాసాలలో ఎవరు ఊహించనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి విషయాన్ని కూడా కూలంకుషంగా చర్చించాం. అందులో భాగంగా మొదటగా మొన్న కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను ప్రకటించింది. అందులో పొలిట్ బ్యూరో సభ్యుడు నటరత్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పద్మవిభూషణ్ వచ్చినటువంటి సందర్భంలో ఆయనకి పద్మభూషణ్, తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి అవార్డులు వచ్చాయి. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పొలిట్ బ్యూరో అభినందనలు తెలియజేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు 4.5 గంటల్లో జాతీయ పార్టీ అధ్యక్షుల వారు 1 గంటన్నర సేపు ఏదైతే మొన్న ఎన్నికల్లో హామీలు ఇచ్చి మేనిఫెస్టో ఇచ్చామో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి వర్డ్ని కూలంకుషంగా చదివి చర్చించి ఇంతవరకు చేసినటువంటి విషయాలు, ఇంకా చేయవలసినటువంటి విషయాలు చాలా డీటెయిల్గా చర్చించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 7 మాసాల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది నేను చెప్పడం కాదు, విఘ్నులైనటువంటి ప్రజలకు తెలుసు, పాత్రికేయులకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే కేంద్ర ప్రభుత్వం మనం ఊహించిన దానికంటే సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టే మనం 7 మాసాలు కూడా ఒక సమర్థవంతమైనటువంటి పాలనని అందించామని చెప్పి తెలియజేస్తున్నాను. 3,000 పెన్షన్ 4,000 చేశాం, 6,000 పెన్షన్ ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి పెన్షన్ మొత్తం ఎక్కడ కూడా లేదు. సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలతో 64 లక్షల మందికి 1వ తారీఖున తెల్లవారుజామునే అందించినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ 7 మాసాల్లో నెరవేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేశాం. 16,000 చిల్లర రేపు డిఎస్సిలో టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి నిర్ణయం చేశాం. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాం. పట్టణ ప్రాంతాల్లోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఈరోజు కార్యక్రమాలు ఇచ్చాం. అదేవిధంగా దీపం పథకం కింద ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాం. దాని మీద కూడా డిస్కస్ చేశాం. ఈరోజు రైతులు కష్టకాలం పండించినటువంటి పంటని ప్రభుత్వం కొనుగోలు చేసిన తర్వాత వారికి డబ్బులు 6 మాసాలు, 7 మాసాలు, సంవత్సరం డబ్బులు ఇవ్వక రైతులు పడినటువంటి అవస్థలన్నీ మనం చూసాం. మేము వచ్చేసరికి 1,600 కోట్లు బాకీలుంటే 1,600 కోట్లు బాకీలు నెరవేర్చడమే కాకుండా మొన్న ఖరీఫ్లో 7,190 కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేసి ధాన్యం కొన్నటువంటి 24 గంటల్లోపే
రైతులకి డబ్బులిచ్చి ఒక చరిత్ర సృష్టించిన విషయాన్ని కూడా ఈరోజు పోలిట్ బ్యూరో చర్చించాం. విజయవాడ వరదలు వచ్చాయి. 10 రోజులు 15 రోజులు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కార్యాలయాన్నే ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చుకొని ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు. వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి 20 రోజుల్లో నష్టపరిహారం ఇచ్చి చరిత్ర సృష్టించిన విషయాన్ని కూడా ఈరోజు పోలిట్ బ్యూరోలో చర్చించాం. ఉచిత విధానాన్ని తీసుకొచ్చాం. అక్కడ కూడా ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే సీరియస్గా తీసుకొని ఒక మంచి ఆలోచనతో ఉచిత ఇసుక విధానం పెట్టాం. దాన్ని కూడా ఇంకా సమర్థవంతంగా తీసుకెళ్ళడానికి అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో డిస్కస్ చేశాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. చాలామంది మాట్లాడుతున్నారు సూపర్ 6 ఉంది, అమలు చేయడం లేదని. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయినా సరే రేపు జూన్లోగా ఇంకొక 3 మంచి కార్యక్రమాలని ప్రజానీకానికి సూపర్ 6లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో భాగంగా రేపు పాఠశాలలు తెరిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి 15,000 ఇస్తామని చెప్పాము, అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి, ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్లో డబ్బులు వేసి స్కూళ్ళు తెరచడానికి ఈరోజు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా రైతులకి అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 రూపాయలు ఇస్తామని స్పష్టంగా హామీలు ఇచ్చాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కానీ ఇచ్చిన హామీ నెరవేర్చాలి. కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వం మేలో ఇచ్చిన జూన్లో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద ఈరోజు రైతులకి డబ్బులు ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఈరోజు మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకార భరోసా ఏదైతే వేట నిషేధ సమయానికి 10,000 ఇచ్చేవాళ్ళు 20,000 ఇస్తామని చెప్పాం. నిషేధం రేపు ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు 2 మాసాలు వేట నిషేధం ఉంటుంది. ఆ ఏప్రిల్ 15 ముందే ఇస్తామన్నటువంటి 20,000 మత్స్యకారుల కిందకి భరోసా కింద ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా కార్యక్రమాలు ఈరోజు ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి మిలిటరీ ఉద్యోగులకు కార్పొరేషన్ అన్నాం, అది పెట్టాం. స్వర్ణకారుకులకి కార్పొరేషన్ పెట్టాం. దాదాపుగా 60-70% హామీలన్నీ కూడా నెరవేర్చాం. ఇంకా మిగిలినటువంటివి యువతకి నిరుద్యోగ భృతి, ప్రతి ఆడపిల్లకి 1,500, బస్సు ఉచితంగా ఇస్తామని ఇంకా 3-4 కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేసి ఆర్థిక పరిపుష్టిని తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవాలని డీటెయిల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నేను ఎప్పుడూ చూడలేదు, ఈరోజు మేనిఫెస్టో కూలంకుశంగా చదివి ఈ కార్యక్రమాలు మనం చేశాం. ఈ కార్యక్రమాలు ఈ సమయంలో చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఈ రకంగా పైప్ లైన్లో ఉన్నాయి. ఇంకా ఇవి ఈ రకంలో చేసుకోవచ్చని డీటెయిల్గా డిస్కస్ చేసి మేనిఫెస్టో మీదే ఎక్కువ సమయం కేటాయించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కార్యకర్తల పెండింగ్ బిల్లుల మీద డీటెయిల్గా డిస్కస్ చేసి మంత్రులు ఇమీడియట్గా దీని మీద అందరితో మాట్లాడి ఎవరెవరికి బాకీయో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. కార్యకర్తల మీద అక్రమంగా పెట్టినటువంటి కేసులన్నింటి మీద కూడా పొలిట్ బ్యూరో డీటెయిల్గా డిస్కస్ చేశాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఊచ కోత కోసారు. బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద అన్యాయంగా చంపేశారు. డాక్టర్ సుధాకర్, వెటర్నరీ డాక్టర్ అచ్చెన్నాయుడు,
చంద్రయ్య ఇటువంటి వాళ్ళందరినీ నడి రోడ్డు మీద ఊత కోసి చంపేశారు. ఈ రోజుకి అతి లేదు గతి లేదు. చంపిన వాళ్ళు ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నారు. అందుకే ఈరోజు పొలిట్ బ్యూరోలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ కేసులన్నీ బయటికి తీసి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి వీలైనంత తొందరగా కేసులన్నీ పరిశీలన చేసి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్షించాలని నిర్ణయం చేశాం. దీంతో పాటుగా 5 సంవత్సరాలు విజయనగరం జిల్లాలో రాముడు తల తీయడం, అంతర్వేదిలో రథం కాల్చడం, దేవాలయాల మీద విపరీతం దాడులు జరిగాయి. మళ్ళీ 5 సంవత్సరాల్లో దేవాలయాల మీద ప్రతి జరిగిన దాడిని హోంమంత్రి గారికి చెప్పాం. అవన్నీ తీసి ఆ రోజు ఎవరు చేశారు వాళ్ళందరి మీద వీలైనంత తొందరగా యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలు ఎవరినీ వదలలేదు. ఉద్యోగుల మీద కేసులు పెట్టారు, ఉపాధ్యాయుల మీద పెట్టారు, మీ పాత్రికేయ మీద పెట్టారు. వీలైనంత తొందరగా ఒక టైం బౌండ్ పెట్టుకొని గత 5 సంవత్సరాల్లో ఉపాధ్యాయుల మీద పెట్టిన కేసులు, ఉద్యోగులపైన పెట్టిన కేసులు, విలేకరుల మీద పెట్టిన కేసులు అన్నీ తీసుకొని కేసులన్నీ కూడా రిఫర్ చేయాలని, కేసులన్నీ ఎత్తివేయాలని ఒక మంచి నిర్ణయం ఈరోజు పొలిట్ బ్యూరో డిస్కస్ చేసి తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్టీ ప్రధానంగా సభ్యత్వం యువనేత శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో సుమారుగా 1.2 లక్షలు దాటి 2 రాష్ట్రాల్లో సభ్యత్వం తీసుకున్నందుకు పొలిట్ బ్యూరో లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశాం. ఈరోజు సభ్యత్వాలు పూర్తయ్యాయి. సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పాం. సంస్థాగతంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యవస్థ కుటుంబ సాధికార వ్యవస్థ. ప్రతి 60 మందికి ఒక వ్యక్తిని నియమించాలని, ఆ వ్యక్తి జాతీయ పార్టీ అధ్యక్షులు కూడా అందులో ఉండాలి, ప్రతి నాయకుడు అందులో ఉండాలి, మంత్రి ఉండాలి. ఎంత పెద్ద నాయకుడైనా సరే ఈ పార్టీలో రేపు భవిష్యత్తులో పదవులు కావాలన్నా, భవిష్యత్తులో పొజిషన్స్ కావాలన్నా తప్పనిసరిగా సభ్యత్వం ఉండాలి. రేపు ఏర్పాటు చేయబడినటువంటి సాధికార కుటుంబ సాధికార సారథి కార్యక్రమంలో ఒక సభ్యుడిగా ఉంటే తప్ప దేనికి అర్హత లేదని స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. రేపు 6వ తారీఖు నుంచి ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి సంస్థాగత ఎన్నికలన్నీ కూడా ఈరోజు క్యూబ్స్ ఉన్నాయి. క్లస్టర్, యూనిట్, బూతు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, కార్పొరేషన్లో డివిజన్ కమిటీలు, మున్సిపల్లో వార్డు కమిటీలు, ఇవన్నీ నియోజకవర్గ సమన్వయ కమిటీలు, పార్లమెంటు కమిటీలు, ఇవన్నీ కూడా రేపు మహానాడు నాటికి కుటుంబ సాధికార సారథి నుంచి పార్లమెంట్ అధ్యక్షుడి వరకు పార్లమెంట్ కమిటీలన్నీ పూర్తి చేసి మహానాడికి ప్రిపేర్ అవుతామని చెప్పి తెలియజేస్తున్నాను. మహానాడు కూడా వినూత్నంగా ఏదో 5 రోజుల ముందు 10 రోజుల ముందు ప్లేస్ సెలెక్ట్ చేయడానికి అవస్థలు పడేవాళ్ళు, ఏర్పాట్లు చేయడానికి కష్టపడేవాళ్ళం. ఇక నుంచి అలగలేదు, 6 మాసాల ముందే నిర్ణయం చేయాలని ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మహానాడులు నడిపాం. అటు తిరుపతి కానీ, అనంతపూర్ కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, రాజమండ్రి కానీ, ప్రకాశం కానీ అన్ని దగ్గరలా పెట్టాం. ఈసారి కడప జిల్లాలో 27, 28, 29 మహానాడు పెట్టాలని చెప్పి నిర్ణయించాం. 3 రోజులు ఉంటుంది. 2 రోజులు చర్చలు జరుగుతాయి. 2వ రోజు జాతీయ పార్టీ అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుంది. 3వ రోజు అక్కడే ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఒక భారీ బహిరంగ సభ 29వ తారీఖున చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈరోజు గ్రీవెన్సెస్ ప్రతిరోజు ఇక్కడికి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకుండా, ప్రతి ఒక్కరికి పార్టీ ఆఫీస్కి వచ్చి వారికి ఇబ్బంది కలిగించే విధంగా కాకుండా ప్రతి ఎమ్మెల్యే ప్రతి శనివారం
తప్పనిసరిగా నియోజకవర్గంలో గ్రీవెన్స్ పెట్టి అక్కడ వచ్చినటువంటి సమస్యలు జిల్లా ఆఫీసర్స్కి, పార్టీ ఆఫీస్కి, ఇన్ఛార్జ్ మంత్రులకి ఇచ్చి ఎక్కడ పరిష్కరించాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఇక నుంచి జాతీయ పార్టీ ఆఫీసులో కూడా ప్రతి శనివారమే గ్రీవెన్స్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు గ్రీవెన్స్ వల్ల పార్టీ వ్యవహారం జరగడం లేదు. కనీసం పార్టీలో మనం డీటెయిల్గా చేయవలసిన కార్యక్రమాల గురించి కూడా మాట్లాడలేకపోతున్నాం. కాబట్టి ప్రతిరోజు వచ్చిన వాళ్ళవి గ్రీవెన్స్ తీసుకున్నా సరే మంత్రులు హాజరయ్యి ప్రతి శనివారం గ్రీవెన్స్లో ఉండి దాన్ని కూడా పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇన్ఛార్జ్ మంత్రి తూతూ మంత్రంగా కాకుండా ప్రతిసారి వెళ్ళి 2 రోజులు ఉండాలి. మొదటి రోజు తప్పనిసరిగా ఆ జిల్లా విస్తృత స్థాయి సమావేశం పెట్టాలి. అదే రోజు సాయంత్రం 3 పార్టీలతో కలిసి సమన్వయ సమావేశం పెట్టాలి. ఆ రాత్రికి అక్కడే ఉండి మరుసటి రోజు DDR సమావేశం పెట్టి మొదటి రోజు కార్యకర్తలు చెప్పిన సమస్యలు, నాయకులు చెప్పిన సమస్యలు DDRస్లో చర్చించి పరిష్కరించాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నామినేటెడ్ పోస్టులు ఇప్పటికే 80 కార్పొరేషన్లు వేసాం. 48,000 సాగునీటి సంఘాలు వేసాం. జూన్లోగా మిగతా ఏవైతే PACSలు కానీ, ఏవైతే మార్కెట్ కమిటీలు కానీ, ఏవైతే DCCBలు కానీ, DCMSలు కానీ, ఇవన్నీ మిగిలినటువంటి కార్పొరేషన్లు కూడా రేపు జూన్ నాటికి అన్నీ కూడా పూర్తి చేయాలని నిర్ణయం చేశాం. పదవులు ఇచ్చిన వాళ్ళు కూడా కార్పొరేషన్ చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ ఏం పని చేస్తున్నారు, పార్టీకి ఏ రకంగా ఉపయోగపడుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారని ఎప్పటికప్పుడు కూడా చర్చించమని, పరిశీలించమని కూడా నిర్ణయం తీశాం. ఈరోజు అగ్రిగోల్డ్ చాలామంది ఈవేళ టీవీల్లో చూస్తారు, వాళ్ళకు కూడా శుభవార్త. తొందరగా అగ్రిగోల్డ్ ఎవరైతే ఉన్నారో భూములన్నీ ఈరోజు ప్రభుత్వం తీసుకుంది. ఆ భూములు ప్రభుత్వం అమ్మడం కంటే వాళ్ళకే డైరెక్ట్గా ఎంత బాకీ ఉందో అంత ల్యాండ్ ఇస్తే బాగుంటుందేమని ఆ చర్చ కూడా ఈరోజు పొలిట్ బ్యూరోలో జరిగింది. మళ్ళీ డీటెయిల్గా దాని మీద కూడా చర్చించి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు పార్టీకి వెన్నుముక బలహీన వర్గాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంటే గత ప్రభుత్వం రిజర్వేషన్ తగ్గించేసింది. మళ్ళీ ఆ కేసు ఎక్కడుంది? మళ్ళీ ఒకసారి లీగల్గా మాట్లాడి అవసరమైతే మళ్ళీ ఇంప్లీడ్ అయ్యి చిత్తశుద్ధితో, అంకిత భావంతో మళ్ళీ పాత రిజర్వేషన్స్ రావడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేసి మళ్ళీ రిజర్వేషన్స్ సంపాదించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా అభినందించాం. అమరావతి అభివృద్ధి గురించి 15,000 కోట్లు ఈ రాష్ట్రానికి ఇచ్చారు. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడికి చేతులెత్తి ఉత్తరాంధ్ర ప్రజల తరపున నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎవడు సాధించలేడు. కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో 15 సంస్థల్ని ప్రైవేటైజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. 15 సంస్థలు ప్రైవేటైజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తరాంధ్రకి మణిహారం, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అనే ఒక నినాదంతో ముందుకెళ్ళినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి 11,440 కోట్లు తీసుకొచ్చి ఏదైతే ప్రైవేటైజేషన్ చేస్తామనేటువంటి నిర్ణయాన్ని తప్పించినటువంటి ఒక మహా వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు నక్కపల్లి బల్క్ డ్రగ్స్ పార్క్ గురించి 14,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్లు, కొప్పర్తి వాల్వకొల్లికి 4,936 కోట్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడమే కాకుండా అనేక విధాలుగా సహకారం ఇస్తుంది. ఈరోజు వైసీపీ నాయకులు పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళారు, ఏం చేశారు? చదువు ఉందా? సంజ ఉందా? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు తెలుసుకుంటున్నారా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ప్రతి ఒక్కరూ అసహించుకున్నారు. జీవితంలో ఈ రాష్ట్రానికి వచ్చి ఒక పైసా పెట్టుబడి పెట్టమని ప్రతి ఒక్కరూ భయాందోళన చెందారు. కారణం ఎవరు? 5 సంవత్సరాలు నీ విధ్వంసానికి, నీ ధనదాహానికి కొత్త పరిశ్రమ రాలేదు, ఒక ఉద్యోగం రాలేదు. ఉన్న పరిశ్రమలన్నీ నీకు చేతులెత్తి దండం పెట్టి పక్క రాష్ట్రాలకి, పక్క ప్రాంతాలకి వెళ్ళిపోయి పరిశ్రమలు లేకుండా అవస్థలు పడితే, నువ్వు చేసిన విధ్వంసాన్ని, నువ్వు చేసినటువంటి అపనమ్మకాన్ని 7 మాసాలు సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయకత్వంలో మళ్ళీ ఒక హోప్ కలిగించి ప్రతి ఒక్కరికి ఒక నమ్మకాన్ని ఇచ్చి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 7 మాసాల్లో 10 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా వచ్చారు. 10 లక్షల కోట్లు. అందులో 6,33,568 కోట్లు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. శాంక్షన్స్ చేశాం, ల్యాండ్స్ ఇచ్చాం, కొన్ని రేపో ఎల్లుండో ఫౌండేషన్స్ కూడా వేస్తాం. ఉదాహరణకి రామాయంపట్నంలో BPCL రిఫైనరీ ఫ్యాక్టరీ అన్ని ల్యాండ్ కూడా నిన్న ఇచ్చాం. 1 నెలలో 2 మాసాల్లో ఫౌండేషన్ వేస్తాం. పాయికరాపేటలో మిట్టలు 70,000 కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్. ఈరోజు ఉత్తరాంధ్రకి అనేక ప్రాజెక్టులు, అన్ని ప్రాజెక్టులు నేను ఇప్పుడే చెప్పాను. 6,33,568 కోట్లు ఈ 7 మాసాల్లో తీసుకొచ్చాం. సుమారుగా 4,10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇవన్నీ 6 మాసాల్లో చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం అన్ని విధాల కష్టపడి ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు 6 మాసాల్లో మొత్తం రోడ్లన్నీ పోయాయి. మీరు చూశారు. R&Bలో 1,300 కోట్లు ఇచ్చాం. రోడ్లన్నీ గోతులు కప్పాం. మీరే నిన్న లేదు మొన్న పేపర్లో వేస్తే ఆనందపడ్డాను. వెయ్యాలి. గత 5 సంవత్సరాలు చూపించిన రోడ్డు వేశారు. మేము వచ్చిన తర్వాత 7 మాసాలు మేము చూపించిన రోడ్డు పక్క ఫోటోలు వేశారు. ఇది ప్రజలు కూడా వాట్సాప్లో పెట్టాలి. ఈ ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఒక్కరు తెలియజేయాలి. మీ ఊర్లో మేము అధికారంకి వచ్చినప్పటికి మీ ఊర్లో రోడ్డు ఎలాగుండేది, మేము వచ్చిన తర్వాత రోడ్లు ఎలాగున్నాయి, మీరు కూడా ఎక్కడికక్కడ తెలియజేయవలసిన బాధ్యత ఉంది. అదేవిధంగా పల్లి పండుగ కింద మళ్ళీ 5,000 కిలోమీటర్ల రోడ్లు 5,000 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేసాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మొత్తం పథకాలన్నీ నాశనం చేశారు. కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి కేంద్ర ప్రయోజిత పథకాలన్నీ ఒక్కటి కూడా 5 సంవత్సరాలు ఒక పైసా తేలేదు. ఒకవేళ వచ్చినా సరే అవన్నీ డైవర్ట్ చేశారు. మళ్ళీ అవన్నీ స్ట్రీమ్లైన్ చేసి ఒక్కొక్కటి కూడా ఈ 7 మాసాల్లో అన్ని విధాల ఈ రాష్ట్రానికి మంచి జరగడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటికప్పుడు పొలిట్ బ్యూరో పెట్టాలని, ఎప్పటికప్పుడు స్టేట్ కమిటీ పెట్టాలని, ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వాలని, నేరుగా మాట్లాడితే ఇంకా రియాలిటీ వస్తుంది, ప్రతి విషయం తెలుస్తుందని, రేపు వినూత్నంగా ముందుకెళ్దామని ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు నిర్ణయం చేశారు. ఏది ఏమైనా సరే ఈవేళ జరిగినటువంటి పొలిట్ బ్యూరో ఒక మంచి సార్థకతగా జరిగినటువంటి సమావేశం. అందులో నేను ఊహించలేదు. మేనిఫెస్టో 1:40 ప్రతి వరడు చదివారు. అవన్నీ చెప్పాలంటే గంట అవుతుంది. 70% పూర్తి చేశాం. రేపు జూన్ లోపు ఏవైతే సూపర్ 6లో ఇంకొక 3 హామీలు ఉన్నాయో ఇవన్నీ నెరవేరుస్తున్నాం. ఇక మిగిలింది మహిళలకి 1,500 బస్సు, మిగతావన్నీ ఆల్మోస్ట్ అన్నీ. ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ నా శాఖలో 5 సంవత్సరాలు డ్రిప్ ఇరిగేషన్ లేదు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేదు, వ్యవసాయదారులకు ఒక పనిముట్టు ఇవ్వలేదు, ఒక స్ప్రింక్లర్ ఇవ్వలేదు, ఒక కొడవలు ఇవ్వలేదు, కొడవలు పిడివ్వలేదు. మళ్ళీ అవన్నీ పునరుద్ధరిస్తున్నాం. ఇవన్నీ ఈ 7 మాసాల్లో చేసాం. రేపు భవిష్యత్తులో ఇంకా ప్రజలు ఆశించిన విధంగా, ప్రజలు కోరుకునే విధంగా మేమన్నీ చేసి ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు పొలిట్ బ్యూరో మంచి నిర్ణయాలు, ఉపాధ్యాయుల మీద పెట్టిన కేసులు, ఉద్యోగులపైన పెట్టిన కేసులు, ముఖ్యంగా విలేకరుల మీద పెట్టిన కేసులు, మీరు కూడా ఏముంటే మాకు ఇవ్వండి, మేము తెప్పిస్తున్నాం. తెప్పించి కేసులన్నీ ఎత్తడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైతే ఊచకాత కోసారో, చంపేశారో వాళ్ళు
తప్పనిసరిగా ప్రత్యేక ట్రిబ్యునల్ పెట్టి తొందరగా కేసులన్నీ ఛేదించి వాళ్ళకి శిక్ష పడే విధంగా ఇటువంటి మంచి నిర్ణయాలు ఈరోజు పొలిట్ బ్యూరో చర్చించాం. ఇవన్నీ ప్రభుత్వానికి సమర్పించి పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. అంటే ఒకసారి డిస్కస్ చేసాం దాని మీద. మ్యాక్సిమం మనం శ్రీకాకుళం నుంచి తీసుకుంటే ఎక్కడ మనకు పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. మీకు తెలిసిన సమస్య, మాకు తెలిసిన సమస్య 1-2 దగ్గరలో ఉంది. ఒకటి మార్కాపురంలో జిల్లా కావాలని అడుగుతున్నారు. అదేవిధంగా లేని సమస్యను కొత్తగా సృష్టించాడు సొంత మనుషుల గురించి. అక్కడ కడప జిల్లాలో రాజంపేట జిల్లా చేయవలసింది రాజంపేట తీసి రాయచోటు పెట్టారు. అటు మదనపల్లి దూరం ఉంది. ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేసాం. ఏం చేస్తే బాగుంటుంది, మీరు సలహాలు ఇవ్వండి అని అడిగారు. ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేసి ఇవన్నీ మేము ఎలక్షన్లో చెప్పాం. ఇప్పుడు కొత్తగా మేమేమి బయటకు తెచ్చింది, ఎలక్షన్లో చెప్పాం. చెప్పిన తర్వాత ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మాకు. కాబట్టి ఇవన్నిటి మీద ఒక డిస్కషన్ జరిగింది. అది కూడా చేసే కార్యక్రమం చేస్తాం. ముంపు మండలాలు కూడా ఒక జిల్లా చేస్తామని అది కూడా డిస్కస్ చేస్తాం. ఇంకా ఏవి ట్రిబ్యునల్ చంద్రయ్యని చంపేశారు. అక్కడ మన శివప్రసాద్ కాన్స్టిట్యున్సీలో ఒక ఆయనకి వేవర్కి చంపేశారు. తర్వాత మన సుధాకర్ చంపేశారు. ఇలాంటి ఏవైనా సరే బీసీ ఎస్టీలు ఏవైతే రాజకీయ హత్యలు గత 5 సంవత్సరాలు ఏవైతే రాజకీయ హత్యలు జరిగి సెన్సేషనల్ అయ్యాయో అవన్నీ ఒకసారి కేసులన్నీ తీసుకొని ఆల్రెడీ కేసులు కట్టారు. ఏమి యాక్షన్ లేదు, ఏం లేదు. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. దీనికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఒకటి పెడతాం. పెట్టి తొందరగా కేసులన్నీ హీరింగ్ చేసి తప్పు చేసిన వాడికి శిక్ష ఇస్తాం. హత్య కేసులన్నీ గుళ్ళు ఇవన్నీ సపరేట్. గుళ్ళు కూడా చెప్పాను మీకు. మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు అన్నీ ఒకసారి డిస్కస్ చేస్తున్నాం. లీగల్గా ఏముంది, ఏదో అధికారం వచ్చింది కాబట్టి తీసిలేం కదా, లీగల్గా ఏం చేస్తాం అవి కూడా డిస్కస్ చేస్తాం. ఎంక్వైరీ అవుతుంది. అది అదే దాని మీద డిస్కస్ చేయలేదు. ఎంక్వైరీ అవుతుంది. ఇసుక మీద కానీ లిక్కర్ మీద కానీ గతసారి ఏవేవైతే పెద్ద పెద్ద స్కామ్స్ జరిగాయి ల్యాండ్స్ మీద ఇవన్నీ ఎంక్వైరీ అవుతుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత మరొకసారి కూర్చుందామని చెప్పి డిస్కస్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు మాట్లాడు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు పొలిట్ బ్యూరోలో సుమారు 4:30 గంటలు చర్చించడం జరిగిందండి. అయితే ముఖ్యంగా మరి పార్టీ సంస్థాగత నిర్మాణం మీద కూడా చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈరోజు మాకు విజయవంతంగా మెంబర్షిప్ చేసుకోగలిగామండి. ఏపీలో సుమారు 1,22,905 మెంబర్షిప్ మన ఆంధ్రప్రదేశ్లో చేయడం జరిగింది. అలాగే తెలంగాణలో 1,74,367 చేయడం జరిగింది. అండమాన్లో 4,245. మొత్తంగా ఈ 3 ప్రాంతాల్లో కలుపుకుంటే 1,02,1,517 మెంబర్షిప్ పూర్తి చేసుకున్నామండి. చాలా అంటే ఫస్ట్ టైం మేము 1,00,00,000 మెంబర్షిప్ చేరుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే దీంతో మాకు ఒక స్ట్రక్చర్ వేసుకున్నాం, ఏదంటే క్లస్టర్ యూనిట్ బూత్ అని. దీంతో పాటు ఇంకా కొంచెం కింద స్థాయికి వెళ్ళాలి. ప్రతి ఇంటికి ఒక తెలుగుదేశం పార్టీ, ప్రతి 40 ఇంట్లకి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండే విధంగా మరి కుటుంబ సాధికార సారథులు అని చెప్పేసి వాళ్ళు కూడా వేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నామండి. గతంలో వేసుకున్నాం కానీ పూర్తి స్థాయిలో మేము ఇంటిగ్రేట్ చేసుకోలేకపోయాం. కనుక ఈసారి దాని మీద దృష్టి పెట్టి పూర్తి స్థాయి పార్టీలో కార్యకర్తలందరూ కూడా మమ్మకం అయ్యేటట్టుగా చేయాలని ఒక ఆలోచనకు వచ్చామండి. దీంతోపాటు ఏదైతే కార్డులు ఉన్నాయో, గతంలో కొంచెం కార్డ్స్ మాకు మెంబర్షిప్ అయినప్పుడు కూడా కార్డ్స్ ఇవ్వలేదన్నారు. కనుక ఈసారి మార్చి 15 కల్లా కార్డ్స్ ఇచ్చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మహానాడు ఈసారి కడపలో పెట్టుకోవడం జరిగిందండి. ఎందుకంటే అక్కడ అన్ని ప్రాంతాల్లో పెట్టాం కానీ కడప ప్రాంతంలో అంటే ఎక్కువ రాయలసీమ ప్రాంతంలో పెట్టుకోలేదు.
అక్కడ అకామిడేషన్ ఉంటుందా లేదా అని కొంతమంది అప్రహెన్షన్స్ ఇచ్చి ఉన్నప్పటికీ కూడా అక్కడ పెట్టాలని ఒక ఆలోచన మరి జాతీయ అధ్యక్షులు వారు తీసుకున్నారు. కడపలో ఈసారి మరి 3 రోజుల పాటు మహానాడు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. వీటితో పాటు గ్రీవెన్స్కి సంబంధించి ఎక్కువ మంది మెయిన్ ఆఫీస్కి వస్తున్నారు కనుక అవి నియోజకవర్గ స్థాయిలో ఎవరైనా అందుబాటులో ఉండట్లేదేమో, దానివల్లే మెయిన్ ఆఫీస్కి ఎక్కువ మంది వస్తున్నారని ఒక ఆలోచనకి రావడం జరిగింది. కనుక నియోజకవర్గం స్థాయిలో ప్రతి శనివారం కూడా గ్రీవెన్స్ తీసుకోవాలా ఎమ్మెల్యేస్ అని చెప్పేసి మరి అది కూడా నిర్ణయం తీసుకుని చెప్పి తెలియజేస్తున్నాం. దాంతోపాటు శనివారం పూట ఎక్కడ కూడా గ్రీవెన్స్ ఉండేటట్టుగా ఎక్కువ మందికి, అంటే జనరల్గా పబ్లిక్ని గ్రీవెన్స్కి అక్కడ ప్రభుత్వం దగ్గరికి అంటే అధికారుల దగ్గరికి వెళ్తున్నారు, మా దగ్గరికి వస్తున్నారు. అయితే నియోజకవర్గ స్థాయిలో దాన్ని హ్యాండిల్ చేయాలనే ఉద్దేశంతో మరి ఎమ్మెల్యేస్ అందరూ కూడా ప్రతి శనివారం తీసుకోమని చెప్పడం జరిగింది. అదే పార్టీకి వచ్చేటటువంటి కార్యకర్తకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే మాకు ఇప్పుడు సుమారు 1 కోటి మంది పైన మెంబర్షిప్ ఉంది. ఇక్కడ జనరల్ పబ్లిక్ వచ్చేసరికి వాళ్ళకి అంత గౌరవం దొరకట్లేదని ఒక చిన్న భావన ఎక్కువ మందిలో వ్యక్తం చేశారండి మా కార్యకర్తలు. అందుకే కొంచెం ఎక్కువగా కార్యకర్తల్ని ఆదరించాలని ఒక ఆలోచనతో మరి ఆ నిర్ణయం కూడా తీసుకుని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో చూసుకుంటే మనకి ఇప్పుడున్నటువంటి అప్పు నుంచి మనం బయటపడాలంటే మనం గ్రోత్ రేట్ ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు చూస్తే మనకి 9.5% ఉంది. దీన్ని 15% కానీ తీసుకొస్తే మనం ఖచ్చితంగా మనం ఈ అప్పులన్నీ కూడా తీర్చుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందండి. ఆ విధంగా కొన్ని సెక్టార్లని మనం ఎంకరేజ్ చేయాలి కనుక ప్రముఖంగా టూరిజం సెక్టార్కి బాగా పొటెన్షియల్ ఉంది. దానికి 20% గ్రోత్ రేట్ వస్తుందని చెప్పి టూరిజం మీద ఎక్కువ దృష్టి పెట్టాలని కూడా ఆలోచన చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ. మహానాడు దాకా